ఉప్పాడ కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు పోతుల పేరంటాళ్ళు ఆమె ఉద్రాలు ఎవరైతే పవన్ కళ్యాణ్ కలిసి ముఖ్యంగా తన ఇల్లు కోసం కానీ తన ఆస్తుల కోసం కానీ ఆమె అయితే పవన్ కళ్యాణ్ని అభ్యర్థించలేదు. కేవలం తన పురాతన కాలంలో ఎప్పుడో తాతల తండ్రుల కాలంలో కట్టించిన ఈ వేగుళ్ళమ్మ తల్లి ఆలయాన్ని అయితే పునరుద్ధరించాలని, దీన్ని పునర్నిర్మించాలని కూడా ఆమె కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ అమ్మవారి ఆలయం శిథిలావస్థలో ఉంది. దీన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తన నిధులతో అంటే ఈ ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈ అమ్మవారి గుడి ఆలయాన్ని అయితే నిర్మించాలని ఆమె కోరడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం అయితే పూర్తిగా శిథిలావస్థలో ఉంది. పొలాల మధ్యలో అంటే పంట పొలాల మధ్యలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఎప్పుడో పూర్వీకులు ఎవరో కట్టించారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఆలయం అయితే పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయాన్ని అయితే పునర్నిర్మించాలని పవన్ కళ్యాణ్ అయితే 98 ఏళ్ల ఉద్రాలు పోతుల పేరంటాళ్ళు అయితే కలిసి ఆమె ఎలా ఉంటుందో వేచి చూద్దాం. గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్త రాగానే పిఠాపురం ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. ఆయన గెలుపొందాలని వారి ఇష్టదైవాలకైతే మొక్కుకున్నారు. ఆయన గెలుపొందిన తర్వాత డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత వారి మొక్కులు అయితే చెల్లించుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి వారిలో అంటే తాను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలని మొక్కుకున్న వారిలో ఒక వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ మనసుకు హత్తుకున్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? పూర్తి పేరు? పోతుల పేరంటాలండి నా పేరు. పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలని మీరు పవన్ కళ్యాణ్ గారే పిఠాపురం నుంచి నెగ్గాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నానంటే ఆయన నెగ్గితేనే ఏగిలమ్మ తల్లి నీకు గెరగం చేయించేస్తాను, మీరు ఇప్పుడు సిఐ గారు వేరు మళ్ళీ ఎమ్మెల్యే గారు అవ్వాలి మీరు అని గెరగం చేయించేస్తానని దాన్ని పెట్టుకున్నానండి. ఆయాలే 6 ఊరే గెరగలు తీస్తున్నాడే మా పాములకి వెళ్ళడం మా సభ అంతా వచ్చారండి జనం అంతా. వస్తే మటుగా దండం పెట్టానండి. దండం పెట్టాక తల్లి ఈ ఏగిలమ్మ తల్లి చల్లం తల్లి చచ్చిపోయిన తల్లి అమ్మ అతిపచ్చ తల్లి నీకు నీళ్ళు అక్కడ ఉన్నది, నాకు నీళ్ళు లేదు నీకు లేదమ్మా, పాములకి వెళ్ళడం గారు గెలితే నీకు గుడి కట్టించమని నేను కోరుకుని ఎమ్మెల్యే సిఏ గారు ఎవరక మళ్ళీ ఎమ్మెల్యే గారు అవ్వాలని నేను దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకుంటే అవ్వాలా అని దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుంటేని వీళ్ళు ఫోన్ చేశారండి. ఎవరో ఎమ్మెల్యే కలెక్టర్ గారు ఎంఆర్ఏ గారు వాళ్ళు ఫోన్ చేశారండి. మీరు గరగని చేయించారు కదా, పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎమ్మెల్యే అయితే గరగ చేయిస్తానని మొక్కుకున్నారు కదా, ఆ గరగ చేయించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంత డబ్బులతో గరగ చేయించారు? 7 ఏళ్ళు ఏకంగా పంపించారండి. ఎక్కగానే ఆయన సీఏ గారు అవ్వారు కదండి, ఎమ్మెల్యే గారు అయ్యారు కదండి, అవ్వగానే 7 ఏళ్ళు పంపించారండి. 7 ఏళ్ళు పంపాక మళ్ళీ 4 ఏళ్ళు పంపారండి. మళ్ళీ 4 ఏళ్ళు పంపాక మళ్ళీ 4 ఏళ్ళు పంపారండి. ఈ 4 ఏళ్ళు అయ్యాక 30 ఏళ్ళు పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళానండి. ఎక్కడికి వెళ్ళానండి మా మేనల్ని కొనమన్నానండి. ఒక గెరగను కొనండి అలా వెళ్ళి అని మేనల్ని తెమ్మన్నానండి. మేనల్ని ఇయ్యాలి వెళ్దాం, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, ఆవునాడు వెళ్దాం, ఎవరితోనో పర్వం వెళ్దాం కట్టని కొంచెం ఆలస్యం చేశారండి. ఆలస్యం తెచ్చి ఏగిలమ్మ తీర్థం వచ్చిందండి. ఏగిలమ్మ తీర్థం వచ్చాను ఏగిలమ్మ తీర్థనాడు పెట్టి ఇచ్చేద్దాంలే గెరగని దాన్ని పెట్టుకుందాం చెరలో పెడతాను అన్నారండి. అంటే అయితే చెరలో పెట్టండి అయితేని అని ఏగిలమ్మ తీర్థనాడు వెళ్ళానండి. కూకోబెట్టారండి పొద్దుత్తమాను కూకోబెట్టాక పోదామన్నారండి. పోదాం తిని నేను చెరలో అన్నా పెట్టమన్నాను, ఏరియాలో అన్నా పెట్టమన్నాను, నేను గెరగనిచ్చానని మీరు ఏరియాలోనే పెట్టలేదు చెరలోనే పెట్టలేదు అని కోప్పడ్డానండి. కోప్పడితేని అలాగైతేని ఈడే దీందాంలే అన్నారండి. ఈడే దీందాంలే చెరలో పెడదాం నీకు అంత సరదాగా ఉంటేని అన్నారండి. అంటే పెట్టాలి నాకు ఈడేలో పెట్టాలా చెరలో పెట్టాలా, ప్రతి చెరలోనే పెట్టేయాలి. నాకు పెట్టేస్తే కింద మనసు బాగోలేదండి. రాత్రి కూడా మళ్ళీ ఏగిలంతా కళ్ళకి వచ్చిందండి. నాకు నమ్మపోండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు పిఠాపురం నుంచి. మీరు ఆయన గెలవాలని మొక్కునైతే అమ్మవారికి తీర్చుకున్నారు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మంగళగిరికి రప్పించారు. ఈ వార్త మీకు ఎలా తెలిసింది? ఎవరి ద్వారా మీరు మంగళగిరికి రమ్మన్నారని తెలిసింది? ఎవరి ద్వారా వెళ్ళారండి? పిఠాపురం
మా కొత్తపల్లి ఎంఆర్ఓ గారు ఉన్నారండి. కాకినాడలో ఏంటని కలెక్టర్ గారు ఉన్నారండి. కలెక్టర్ గారు ఉంటేని ఈ ఎంఆర్ఓ గారు ఏంటని మా మేనోళ్ళకి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తేని వాళ్ళు సక్కర ఎత్తుకాడ వచ్చారండి మా ఇంటికి. వీళ్ళకు ఉన్నారండి. వస్తేని అది ఫోన్ చేశారు కానీ ముందు చుట్టూ ఎంఆర్ఓ గారు నన్ను పాక వేసుకోమని, పందిరి వేసుకోమని, రాట్లు వేసుకోమని, తెచ్చుకోమని వీటి మీద ఇలా కుట్టారండి. కుట్టేని మన మాట గయ్యలేదు. వేసిన తమ్మాలు పడగొట్టేశారు. పడగొట్టేస్తే నేనే రాను అన్నానండి. అంటే ఆయన అన్నారు, వేసిన పాకల్ని అప్పుడు ఎంఆర్ఓ గారు పడగొట్టేశారా? వచ్చింది జగన్ గారు, ఎంఆర్ఓ గారు కదా, జగన్ పార్టీ గెలిచింది కదండి, పడగొట్టేశాడు. పడగొట్టేస్తే సరే బాగానే ఉందని 30,000 అయిపోయింది. పడగొట్టేస్తే బాగా ఆ తంబాలు తేలేదు. అక్కడికి అదే ఇంకా మనం రావద్దన్నప్పుడు ఎలాగెళ్తామండి, వచ్చేసామండి. వచ్చేస్తే అప్పుడు అలాగ అన్నారు. సీఏ గారు మాట ఇచ్చారు నాకు, ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, పెండు నరబాబు మాట ఇచ్చారు, ఎవరు నన్ను గైజీ లేదు కదా, నేను రాను, ఎంఆర్ఓగా తెచ్చిపోయండి, నేను రాను అనే మాట అన్నాను. అంటేని అమ్మ అయ్యమ్మా నేను కొత్త అయిన వచ్చాను, నీ తోటి నీ కట్టసకాలు నాతో చెప్పు అన్నారండి. అంటే మొదటి నుంచి ఇలాగ చెప్పాం. ఇలాగ చెప్తే వీళ్ళు మా ఇంటికి వచ్చారండి. అక్కడికి వస్తే నేను పడుకున్నదని లెగ్గొట్టారు. లెగ్గొడితేనే ఇలాగే నేను చెప్పేశాను కదండి. చెప్పేశాక కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఆయన మారిపోయారు అన్నారు కదా, మరి రావాలి చెప్తుంటే వెళ్దాము లేకపోతే మానేద్దాం. మరి తర్వాత అంటే మనల్ని ముగ్గురు రమ్మన్నారు. ఆరు కారు పంపుతామన్నారు. ఆ పనికి మన కారు పెట్టుకెళ్దాము అని మేము మాట ఇచ్చాము. మరి నువ్వు వస్తే మరి వెళ్ళగలుగుతాము, నువ్వు రాకపోతే మానేస్తాము అన్నారండి. అయితే నేను నాకు ఏనాడు పెట్టే పెట్టమన్నాను కదా, అది వస్తాను, మెల్లికి వస్తాను, తీసుకెళ్ళండి అని వచ్చాము. గత ప్రభుత్వ హయాంలో ఒక కొంత స్థలంలో 30,000 ఖర్చు పెట్టి పాకేసుకుంటే దాన్ని దౌర్జన్యంగా పడగొట్టారు. ఎంఆర్ఓ వచ్చి చెప్పినా నేను రానని చెప్పానని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ మారారు, ఇప్పుడు ఒప్పుకున్నానని చెప్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన చూడగానే మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందో ఎంత సొంతం అయిపోయింది. రాగానే ఇలా కాళ్ళు తెచ్చుకున్నారండి. ఇలా కాళ్ళు తెచ్చి మొక్క పెట్టేసుకున్నారండి. నువ్వు ఏటమ్మా నన్ను గురించి నీకు ఎంత ప్రేమ అంత తెచ్చుకొచ్చింది, నా మీద అంత సరదా నీకు ఎలా పుట్టింది, నువ్వు సినిమాలకి వెళ్ళావా, మీటింగ్లకి వెళ్ళావా, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు అని అడిగారండి. నా సినిమాకి గట్రా తీసుకెళ్తావు, ఒకదాన్ని వెళ్ళలేనండి, ఒకవేళ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళండి. ఒకనాడు సర్దాపడి తీసుకెళ్ళమన్నాను మా మనవాడిని, మా చిన్న మనవాడిని. చెల్లో చూపెట్టడం కానీ తీసుకెళ్ళలేదండి. మీ మాట అంటే నాకు ఎంతో, మీరు నేను కలిసి మాట్లాడుకుందామని, నాకు ఎంతో ముచ్చటుందండి మిమ్మల్ని చూద్దామని అని మాట ఇచ్చానండి. ఎంతసేపు ఉన్నారు అక్కడ పవన్ కళ్యాణ్? 2 గంటలు ఉన్నామండి. 2 గంటలు ఉన్నామండి. 2 గంటలు భోజనం, ఎన్ని రకాల కూరలు అండి టేబుల్ మీద వడ్డించేసి రకరకాల అన్నీ నేను ఎరిగేది చేద్దునండి. ఆయన చూసే నాకు సొంత అయిపోతేనే కుండ పేరు కొట్టి ఏదైతే రకరకాలు పెట్టి టేబుల్ వేసేసి అన్ని రకాలు పెట్టేశారండి. మామిడి పళ్ళు అయితే, అంటి పళ్ళు అయితే, అన్ని రకాలు అండి బాబు. నేను పెద్దాన్ని నీ తల్లిలాడదాను కనుక నాకు అన్నం తిన్నాను, నేను నా సరదా పుట్టేసింది అలాగ అన్నాను. కానీ అన్నాను అలా కాదు, నేను చూడనాక నేను అక్కడికి వద్దును, జనాలకి పెట్టేస్తా, నన్ను కలిసి మాట్లాడినాకి కుదరదు, మన ఇద్దరు మంచి కలిసి మాట్లాడినా కుదరదు, మాట్లాడినది నీకు అంత సరదాగా ఉన్నప్పుడు రేపో మాపో నేను ఎంతకాలం మేము బతకలేము కదా, నీకంత సరదా పడ్డా నేను అక్కడ తీసుకురమ్మన్నాను, మన కలిసి మాట్లాడుకున్నాం కనుక నువ్వు తినకపోతే నేను ఊరుకోను అన్నారు. సరే అని టేబుల్ వేసి ఇలా కుర్చీలు వేసారండి. టేబుల్ ఎక్కైపోయండి, కుర్చీలు కుర్చైపోయాయి. నాకు కుర్చైపోతే ఏం చేశారండి, టేబుల్ తీసేసి మంచం వేసి నాకు మంచమే పక్కేసి వడ్డించారండి. ఎన్నో రకాలు సిగ్గు వేసుకుంటావు, ఇది వేసుకుంటావు, అన్నీ వడ్డీ చేయకండి బాబు, నేను అన్నీ తినలేను, తోలు ఎంత పెట్టండి అన్నాను. 3 రకాల కూరలు 4 రకాలే వేసుకున్నానండి. ఆ తర్వాత పెరుగు వేసుకుని ఆయనే వడ్డించారు, ఆయన నేను కలిసి వడ్డించారు. ఆయన అక్కడ కూకుని తిన్నారు, నేను ఇలా కూకుని తిన్నానండి. ఇలా కూకుని తింటే అంతలోకి 2 గంటలు అయిపోయింది కదండి. 2 గంటలు అయిపోయాక
ఆ, అయితేనే మరి మా ఎర్రబాబు అన్నాడండి నుంచుని చూస్తున్నారండి నా కూడా వచ్చారు కదండి వీళ్ళు వాళ్ళు ఏమవుతారమ్మా అన్నారు. వాళ్ళు ఏమవుతారండి మా మేనళ్ళు కొడుకునండి కుదురు బిడ్డలని గట్రా తీసుకురాలేదండి. మేము దొంగతనాన్ని వచ్చినట్టు వచ్చాం, మేము వస్తామంటారని మీరు లోపల రానిరని అని అన్నానండి. అంటేనే ఇవన్నీ మాట్లాడుకున్నాక ఊసిలాడుకున్నాక అప్పుడు అంటేనే చెయ్యి గుడ్డ ఇచ్చారండి, చేతి తుడుచుకొని తొమాలు ఇచ్చారండి, చేతి తుడుచుకోమన్నారండి. లేచామండి. ఫోన్ చేస్తాను, భోజనాలు తిని వెళ్తారా అన్నారండి. మీ వాళ్ళు మంచివాళ్ళు అయితే చెడ్డవాళ్ళు అని అడిగాను. మంచివాళ్ళు అండి బాబు, మంచి చెడ్డవాళ్ళు అయితే నేను తీసుకొస్తానేటండి అన్నాను. అంటేనే రమ్మని భోజనం చేశారు. అలా పైన ఉన్నారులేండి. వస్తేనే వాళ్ళు కూడా భోజనం చేసేసారు. వాళ్ళు కూడా భోజనం చేసేసాక అన్నారు, అమ్మ కూర తీసుకురండి, ఇలాగా మేము వెళ్ళి కూర ఉంది కదండి, కూర తీసుకురండి అన్నారు. కూర తీసుకొచ్చారండి. కూర తీసుకొచ్చి ముందు ఎలాగైనా కాళ్ళదానం పెట్టేసుకున్నారండి. కాళ్ళదానం పెట్టేసుకుని కాకడి తెచ్చుకున్నారు, ముఖం పెట్టేసుకున్నారు. ముఖం పెట్టేసాక మా వాళ్ళు అరగా వచ్చాక కూర గొడిగేసి ఈ చెక్కు మీరు పవన్ కళ్యాణ్ గారు భోజనం పెట్టిన తర్వాత మీరు ఆయన 2 గంటలు మాట్లాడుకున్న తర్వాత మీకు ఏమేమి ఇచ్చారు అసలు ఆయన? అప్పుడు మాట్లాడుకున్నాక ఊసాడుకున్నాక వచ్చేసేటప్పుడు అది రాములూరి సీతాదేవి, లక్ష్మణదేవి, ఆంజనేయ స్వామి లిట్ ఇచ్చారండి. లిట్టి చేతిలో పెట్టారండి. ఈ చీర అందులో లిట్లో పెట్టారండి. ఓ చెక్కు అండి, 50,000 చెక్కు. 50,000 అంటేనే 100 రూపాయల కాగితాలు 50,000 అయ్యండి. అమ్మ ఈ డబ్బులు పాడు చేయకు, బ్యాంకులో వేసుకో, పళ్ళు కాయలు కొనుక్కుని తిను అని ఇచ్చారండి. ఇస్తే మటుకు ఇలా చేతిలో పెట్టి ఫోటోలు తీసుకున్నారండి. ఫోటోలు తీసుకుని మళ్ళీ కూర రమ్మన్నారండి. కూర రమ్మని దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ కింద దిగేటప్పుడు మళ్ళీ దాన్ని పెట్టుకున్నారు. మళ్ళీ కూర ఎక్కాక మళ్ళీ దాన్ని పెట్టుకున్నారు. సెకండ్ ఇచ్చి అయినా ఎక్కిచ్చారు. నీకేం కావాలమ్మా అని అడిగారండి. నీకేం కావాలంటే నేను అసలు రావడం ఏగిలమ్మ గుడి గురించే నేను వచ్చానండి, ఏగిలమ్మ తల్లి గురించే. మరి నీకు ఇల్లు లేదండి కాదా అన్నారండి. నాకు ఇల్లు లేమాటం లేదండి, మరి ఇల్లు లేక ఊరు పడుతున్నానండి, ఎన్నో మాటలు పడిపోతున్నానండి. అందుకు మీరు దయ ఉంటే ఇవ్వండి, లేక మానేయండి. అంతేగాని అసలు మాత్రం ఏగిలమ్మ గురించి అంటే నేను అదిగో పట్ట ఇస్తున్నాను నీకు. ఈ చీర అవన్నీ చేతులు జల స్థలం పట్ట అన్నీ ఎలాగిచ్చి మట్టుకు అలా ఫోటోలు తీసుకుని అప్పుడు అవి ఓ దిక్కుని మా ఎర్రబాబుకి ఇచ్చాను, ఓ దిక్కుని ఎట్టమని కూర ఎక్కించారు. ఈయన చెయ్యట్టుకుని పాములకి వెళ్ళాలి గారు కారు ఎక్కించి మళ్ళీ కూర మీద కాళ్ళు తోపుకోమన్నారు. కాళ్ళు అలా తోపుకున్నానండి. తోపుకుంటేనే మళ్ళీ కాళ్ళు దండం పెట్టుకున్నారండి. అమ్మ సెకండ్ ఇచ్చారండి. మరి వెళ్ళిరా అమ్మ, జాగ్రత్తగా తీసుకెళ్తారా, మరి తీసుకెళ్తారా లేకపోతే కూరేటి దిగబెట్టినా అన్నాడు. జాగ్రత్తగానే తీసుకెళ్తారండి అన్నాను. ఆనందంగా ఉన్నదా, సంతోషంగా ఉన్నదండి. మిమ్మల్ని చూసి నా కడుపు నిండిపోయిందండి. నిన్ను చూసి నా కడుపు నిండిపోయింది. నిన్ను చూసి నా కడుపు నిండిపోయింది. మరి నన్ను చూసి మీ కడుపు నిండిపోయింది కనుక మనకు సంతోషం అయింది కనుక సరే ఇల్లు లేదంటున్నావు కనుక ఇదిగో ఇల్లు పట్ట ఇస్తున్నాను. నేను ఒక ఏమన్నా అంటే ఏ పేచి గీచి రాదు కదా నీకు, ఏమన్నా అంటే నాకు తెలియపోతున్నారండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు 50,000 చెక్కు, 50,000 క్యాష్ ఇచ్చారు, ఇళ్ల స్థలం పట్టా ఇచ్చారు. మీరు ముఖ్యంగా వెళ్ళింది అమ్మవారి గుడి కట్టమని మీరు వెళ్ళారు. గుడి కోసం ఏం మాట్లాడారు ఆయన? గుడి కాచండి ఏం మాట్లాడారు, అదే కడతాను అన్నారండి. కడతాను, ఈ గుడి కట్టేస్తాను అన్నారండి. అంటే మళ్ళీ అక్కడికి ఈ మధ్యలో 60 లక్షలు పేసవే అనుకుంటున్నారండి. మా వాళ్ళంతా చెప్పుకుంటున్నారండి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడపిల్లలండి, 8 మేనళ్ళండి, 3 కూతురు బిడ్డలు 9 ఈ నెల 25వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. అది చూడడానికి వెళ్తారా మీరు? నేను వెళ్తానండి, వెళ్తాను. 10 టికెట్లు ఇవ్వండి. మీ సినిమా చూద్దామని నాకు ఎంతో భయం ఉందండి. మరి నేను వద్దామని చూస్తానండి. నాకు టికెట్లు ఒక 10 టికెట్లు ఇవ్వాలండి. నాకు ఓజీ సినిమా 10 టికెట్లు కదండి, 12 టికెట్లు ఇప్పించమన్నానండి.
98 ఏళ్ల వయసులో పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానంతో ఆయన పిఠాపురం నుంచి గెలుపొందాలని మొట్టమొదటిగా ఇక్కడ అమ్మవారికి వేగులమ్మ అమ్మవారికి మొక్కి తనకు వచ్చిన పెన్షన్ నుంచి కొంత సొమ్ము నెల నెల పక్కన పెట్టి గరగ అయితే చేయించుకుని అమ్మవారికి అయితే మొక్కు చెల్లించారు. ఈ వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ మంగళగిరికి రప్పించి ఈ పోతుల పేరంటాల్లో ఈమె వయసు 98 సంవత్సరాలు. ఈ వయసులో ఈమెను అక్కడికి రప్పించి ఈమెను తను నెగ్గాలని మొక్కుకున్న ఈమెనకైతే ఇళ్ల స్థలం అలాగే కొంత డబ్బు ఇచ్చారు. ఈమె ఎవరైతే అమ్మవారి గుడి కట్టించాలని ముఖ్యంగా ఆయన్ని కోరారో ఆ కోరికను అయితే తొందరలోనే నెరవేరుస్తారని కూడా చెప్తున్నారు. మెగా నైన్ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.